విద్యార్థి లోకానికి మీ ఏసీడి నమస్కారం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కాన్వర్జేషన్స్ చేయబోతున్నాం. అంటే నో టీచింగ్ అన్నమాట. టీచింగ్ లేకుండా ఓన్లీ కాన్వర్జేషన్స్ ద్వారా ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి, ప్రతి టాపిక్ పైన ప్రశ్నలు ఎలా అడగాలి, జవాబులు ఎలా చెప్పాలి. అంటే మనం ఒక బ్యాంకు దగ్గరికి వెళ్ళినప్పుడు బ్యాంకులో ఎలా కాన్వర్జేషన్ ఉంటుంది, పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఎలా చేయాలి, రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే వాళ్ళతో ఎలా మాట్లాడాలి, సో ఒక టీచర్ దగ్గర ఎలా మాట్లాడాలి, ఒక డాక్టర్ దగ్గర ఎలా మాట్లాడాలి, అంటే డిఫరెంట్ సిచ్యువేషన్స్ లలో ఎలా మాట్లాడాలో నేర్చుకోబోతున్నాం అనమాట. ఓన్లీ కాన్వర్జేషన్స్ మాత్రమే ఉంటాయి, టీచింగ్ ఉండదు. ఇప్పుడు మనం బీ ఫార్మ్స్ అనే టాపిక్ పైన కాన్వర్జేషన్స్ చేయబోతున్నాం. సో నాతో పాటు ఇక్కడ ఇద్దరు విద్యార్థులు ఉన్నారు, అవినాష్ మరియు కల్పన. బాబు, మీరు ఆ అమ్మాయిని ప్రశ్నలు అడగండి. అమ్మాయి ఎస్ అంటుంది, ఆమె అడిగినప్పుడు మీరు నో అనండి. స్టార్ట్. ఆర్ యూ బిజీ నౌ? నువ్వు ఇప్పుడు బిజీగా ఉన్నావా? ఎస్, ఐ యామ్ బిజీ నౌ. అవును, నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను. వర్ యూ బిజీ ఎస్టర్డే? నువ్వు నిన్న బిజీగా ఉంటివా? ఎస్, ఐ వాస్ బిజీ ఎస్టర్డే. అవును, నిన్న నేను బిజీగా ఉంటిని. విల్ యూ బి బిజీ టుమారో? నువ్వు రేపు బిజీగా ఉంటావా? ఎస్, ఐ విల్ బి బిజీ టుమారో. అవును, నేను రేపు బిజీగా ఉంటాను. రైట్. సేమ్ ప్రశ్నలు మీరు అడగండి, మీరు నో అనండి. ఆర్ యూ బిజీ నౌ? నువ్వు ఇప్పుడు బిజీగా ఉన్నావా? నో, ఐఎమ్ నాట్ బిజీ నౌ. లేదు, నేను ఇప్పుడు బిజీగా లేను. వర్ యూ బిజీ ఎస్టర్డే? నిన్న నువ్వు బిజీగా ఉంటివా? నో, ఐ వాజ్ నాట్ బిజీ ఎస్టర్డే. నేను నిన్న బిజీగా లేను. విల్ యూ బి బిజీ టుమారో? నువ్వు రేపు బిజీగా ఉంటావా? నో, ఐ వోంట్ బి బిజీ టుమారో. లేదు, నేను రేపు బిజీగా ఉండను. అంటే ఇప్పుడు యూ అనే సబ్జెక్ట్ పైన వీళ్ళు కాన్వర్జేషన్స్ చేశారు, అంటే బీ ఫార్మ్స్ అనే టాపిక్ పైన. ఇప్పుడు సబ్జెక్ట్ దే. ఆర్ దే బిజీ నౌ? వాళ్ళు ఇప్పుడు బిజీగా ఉన్నారా? ఎస్, దే ఆర్ బిజీ నౌ. వారు ఇప్పుడు బిజీగా ఉన్నారు. వర్ దే బిజీ ఎస్టర్డే? వాళ్ళు నిన్న బిజీగా ఉండిరా? ఎస్, దే వర్ బిజీ ఎస్టర్డే. వారు నిన్న బిజీగా ఉన్నారు. విల్ దే బి బిజీ టుమారో? వాళ్ళు రేపు బిజీగా ఉంటారా? ఎస్, దే విల్ బి బిజీ టుమారో. అవును, రేపు వాళ్ళు బిజీగా ఉంటారు. పీరియడ్. ఆర్ దే బిజీ నౌ? నో, దే ఆర్ నాట్ బిజీ నౌ. లేదు, వాళ్ళు బిజీగా లేరు. వర్ దే బిజీ ఎస్టర్డే? వాళ్ళు నిన్న బిజీగా ఉన్నారా? నో, దే వర్ నాట్ బిజీ ఎస్టర్డే. లేదు, వాళ్ళు నిన్న బిజీగా లేరు. విల్ దే బి బిజీ టుమారో? వాళ్ళు రేపు బిజీగా ఉంటారా? నో, దే వోంట్ బి బిజీ టుమారో. లేదు, వాళ్ళు రేపు బిజీగా ఉండరు. హీ అనే సబ్జెక్ట్. ఈజ్ హీ బిజీ నౌ? అతడు ఇప్పుడు బిజీగా ఉన్నాడా? ఎస్, హీ ఈస్ బిజీ నౌ. అతడు ఇప్పుడు బిజీగా ఉన్నాడు. వాజ్ హీ బిజీ ఎస్టర్డే? అతడు నిన్న బిజీగా ఉండేనా? ఎస్, హీ వాజ్ బిజీ ఎస్టర్డే. అతను నిన్న బిజీగా ఉన్నాడు. విల్ హీ బి బిజీ టుమారో? అతడు రేపు బిజీగా ఉంటాడా? ఎస్, హీ విల్ బి బిజీ టుమారో. అవును, రేపు అతను బిజీగా ఉంటాడు. పీరియడ్. ఈజ్ హీ బిజీ నౌ? అతను బిజీగా ఉన్నాడా? నో, ఈజ్ నాట్ బిజీ నౌ. లేదు, అతడు ఇప్పుడు బిజీగా లేడు. వాజ్ హీ బిజీ ఎస్టర్డే? అతను నిన్న బిజీగా ఉన్నాడా? నో, హీ వాజ్ నాట్ బిజీ ఎస్టర్డే. లేదు, అతడు నిన్న బిజీగా లేడు. విల్ హీ బి బిజీ టుమారో? అతను రేపు బిజీగా ఉంటాడా? నో, హీ వోంట్ బి బిజీ టుమారో. లేదు, అతడు రేపు బిజీగా ఉండడు. సి సబ్జెక్ట్ సి. ఈజ్ షీ బిజీ నౌ? ఆమె ఇప్పుడు బిజీగా ఉందా? ఎస్, షీ ఈస్ బిజీ నౌ. ఆమె ఇప్పుడు బిజీగా ఉంది. వాజ్ షీ బిజీ ఎస్టర్డే? ఆమె నిన్న బిజీగా ఉండేనా? ఎస్, షీ వాజ్ బిజీ ఎస్టర్డే. ఆమె నిన్న బిజీగా ఉంది. విల్ షీ బి బిజీ టుమారో? ఆమె రేపు బిజీగా ఉంటుందా? ఎస్, షీ విల్ బి బిజీ టుమారో. ఆమె రేపు బిజీగా ఉంటది. మీరు అడగండి. ఈజ్ షీ బిజీ నౌ? ఆమె ఇప్పుడు బిజీగా ఉందా? నో, షీ ఈజ్ నాట్ బిజీ నౌ. లేదు, ఆమె ఇప్పుడు బిజీగా లేదు. వాజ్ షీ బిజీ ఎస్టర్డే? ఆమె నిన్న బిజీగా ఉందా? నో, షీ వాజ్ నాట్ బిజీ ఎస్టర్డే. లేదు, ఆమె నిన్న బిజీగా లేదు. విల్ షీ బి బిజీ టుమారో? ఆమె రేపు బిజీగా ఉంటుందా? నో, షీ వోంట్ బి బిజీ టుమారో. లేదు, ఆమె రేపు బిజీగా ఉండదు. రాజు. ఈజ్ రాజు బిజీ నౌ? రాజు ఇప్పుడు బిజీగా ఉన్నాడా? ఎస్, రాజు ఈజ్ బిజీ నౌ. రాజు ఇప్పుడు బిజీగా ఉన్నాడు. వాజ్ రాజు బిజీ ఎస్టర్డే? రాజు నిన్న బిజీగా ఉండేనా? ఎస్, రాజు వాజ్ బిజీ ఎస్టర్డే. రాజు నిన్న బిజీగా ఉన్నాడు. విల్ రాజు బి బిజీ టుమారో? రాజు రేపు బిజీగా ఉంటాడా? ఎస్, రాజు విల్ బి బిజీ టుమారో. అవును, రాజు రేపు బిజీగా ఉంటాడు. మీరు. ఈజ్ రాజు బిజీ నౌ? నో, రాజు ఈజ్ నాట్ బిజీ నౌ. రాజు ఇప్పుడు బిజీగా లేడు. వాజ్ రాజు బిజీ ఎస్టర్డే? నిన్న రాజు బిజీగా ఉన్నాడా? నో, రాజు వాజ్ నాట్ బిజీ ఎస్టర్డే. లేదు, నిన్న రాజు బిజీగా లేడు. విల్ రాజు బి బిజీ టుమారో? రాజు రేపు బిజీగా ఉంటాడా? నో, రాజు వోంట్ బి బిజీ టుమారో. లేదు, రాజు రేపు బిజీగా ఉండడు. రాణి. ఈజ్ రాణి బిజీ నౌ? రాణి ఇప్పుడు బిజీగా ఉందా? ఎస్, రాణి ఈజ్ బిజీ నౌ. ఆమె ఇప్పుడు రాణి బిజీగా ఉంది ఇప్పుడు.
వాజ్ రాణి బిజీ ఎస్టర్డే, రాణి నిన్న బిజీగా ఉన్నిందా? ఎస్, రాణి వాస్ బిజీ ఎస్టర్డే, రాణి నిన్న బిజీగా ఉంది. విల్ రాణి బి బిజీ టుమారో, రాణి రేపు బిజీగా ఉంటుందా? ఎస్, రాణి విల్ బి బిజీ టుమారో, రాణి రేపు బిజీగా ఉంటుంది. ఈజ్ రాణి బిజీ నౌ? నో, రాణి ఈజ్ నాట్ బిజీ నౌ, రాణి ఇప్పుడు బిజీగా లేదు. వాజ్ రాణి బిజీ ఎస్టర్డే, ఆమె రాణి నిన్న బిజీగా ఉందా? నో, రాణి వాజ్ నాట్ బిజీ ఎస్టర్డే, అవును. నో, లేదు, నిన్న ఆమె బిజీగా లేదు. విల్ రాణి బి బిజీ టుమారో, ఆమె రాణి రేపు బిజీగా ఉంటుందా? నో, రాణి వోంట్ బి బిజీ టుమారో, లేదు, రేపు ఆమె బిజీగా ఉండదు. చూశారు కదా ఫ్రెండ్స్, మనం ఈ రోజు క్లాస్ లో ఏం నేర్చుకున్నామంటే కాన్వర్జేషన్స్, బీ ఫార్మ్స్ అనే టాపిక్ పైన ప్రశ్నలు ఎలా అడగాలి, జవాబులు ఎలా చెప్పాలో నేర్చుకున్నారు. ఇది ఒక కొత్త ప్రయత్నం అండి. అంటే టీచింగ్ లేకుండా ఓన్లీ కాన్వర్జేషన్స్ ద్వారా ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలో ఒక గొప్ప ప్రయత్నం చేస్తున్నాము. మా ప్రయత్నాన్ని మీరు దీవించండి. మరో చక్కటి కాన్వర్జేషన్స్ తో అతి త్వరలో మీ ముందు కోసం. అంతవరకు సెలవు. ఇట్లు విద్యార్థి బృందం మరియు మీ ఏజ్ రెడ్డి. నమస్కారం.